హలో డియర్ ఫ్రెండ్స్, నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్ ని, సెలబ్రిటీ కోచ్ ని. మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి. మీరు ఏదైతే ఆశిస్తున్నారో అది ఇంప్లిమెంట్ అయ్యి అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో మీరు సులభంగా పొందాలని ఒక గురువుగా, విశ్వగురువుగా ప్రత్యేకంగా మీ అందరి కోసం విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను. ఇక క్లాసెస్ గురించి చూసుకుంటే, మే 4th రేపు ఆదివారం హైదరాబాద్ లో స్పెషల్ రిచ్ క్లాస్ మనం కండక్ట్ చేస్తున్నాం. ఈ క్లాస్ కి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి. సమయం లేదు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ధనవంతులు అవ్వాలి, సెలబ్రిటీగా ఎదగాలి, మనకంటూ ఒక క్రెడిబిలిటీ క్రియేట్ చేసుకోవాలి, మనకంటూ ఈ ప్రపంచంలో ఒక పేరు ప్రఖ్యాతులు రావాలి, సాధారణమైన జీవితం కాకుండా గొప్పగా పేరు ప్రఖ్యాతులతో జీవించడానికి ఈ క్లాస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మనీ బ్లాక్స్ క్లీన్ అవడానికి, అప్పుల నుంచి బయటపడటానికి, కానీ మనం ఒక కంపెనీ పెట్టాలి లేదా ఒక బిజినెస్ పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్ ని ఎట్లా ఆకర్షించాలి, ఇంకా నెగటివ్ బ్లాక్స్ ని రిమూవ్ చేసుకోవడానికి ఇంకా ఏమేమి అవకాశాలు ఉంటాయి, ఈ రిచ్ క్లాస్ ను ఉపయోగించుకోవాలనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో బుక్ చేసుకోండి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే పెట్టడం జరిగింది. అట్లాగే విజయవాడలో 11వ తేదీ ఆదివారం ధనవంతుల క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. మే 11వ తేదీ ఆదివారం నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ విజయవాడ ధనవంతుల క్లాసు అప్పుల నుంచి బయటపడడం, మానసికంగా అనారోగ్యం నుంచి విముక్తి చెందడం, కోరుకున్న విధంగా లైఫ్ బాగుండటం, ఈజీగా డబ్బుని ఆకర్షించేలాగా అవకాశాలు వెలువ మన దగ్గరికి ఎట్లా రావాలి, అలా ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి అప్పుల నుంచి బయటపడేసి జాబ్ లో ప్రమోషన్ గాని, కొత్త జాబ్ కోరుకుంటే లైఫ్ పార్ట్నర్ ని గాని, ఇలా మనం ఈ యొక్క అనంత విశ్వ మేధస్తో ఎలా కనెక్ట్ కావాలి, ఎట్లాంటి అఫర్మేషన్స్ చేయాలి, ఎలాంటి విజువలైజేషన్ చేయాలి, ఎలా విశ్వంతో కనెక్ట్ అయ్యి లైఫ్ ని చేంజ్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నిటి కోసం ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో విజయవాడ 11వ తేదీ మే నెల 4వ తేదీ ఆదివారం నాడు, 4వ తేదీ హైదరాబాదు, రేపు ఆదివారం నాడు 11వ తేదీ విజయవాడ, ఆదివారం నాడు 11వ తేదీ కూడా ధనవంతుల క్లాస్. ఈ రెండింటికి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే దానికి మీరు బుక్ చేసుకోండి. అలాగే మనం పర్సనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం, 1-to-1 ఆన్లైన్ ద్వారా, ఆఫ్లైన్ ద్వారా కూడా డైరెక్ట్ కూడా రావచ్చు. వేరే వేరే దేశాల్లో చాలా లాంగ్ లో ఉన్నవాళ్ళు ఆన్లైన్ క్లాస్ బుక్ చేసుకోవచ్చు. మీరు పర్సనల్ గా కూడా, మీరు విడిగా కూడా క్లాస్ బుక్ చేసుకోవచ్చు. ఏ సమస్యకి అయినా సరే మనం సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాగా సబ్జెక్టుకి వెళ్ళిపోతే, చాలా మంది చాలా కోరుకుంటూ ఉంటారు. ఈ కోరుకోవటంలో ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం, మనకు కావాల్సిన డబ్బు గాని, మ్యారేజ్ గాని, అప్పులు తీరటం గాని, మానసిక సమస్యల నుంచి విముక్తి చెందటం గాని, ఇంకా ఎక్కడెక్కడ మనం కోరుకోవటంలో తప్పులు చేస్తున్నాం. గురువు లేని విద్య గుడ్డిది అంటారు. ఒకసారి గురువు ద్వారా నేర్చుకోకుండా మనకు స్వయంగా చేసే పలికే మాటల్లో తప్పులు ఉంటాయి. సరిగ్గా రాంగ్ చేస్తూ ఉంటాం, సరైన మెడిటేషన్ చేయము, విజువలైజేషన్ లో అనంత విశ్వంలోకి ఆ థాట్స్ ఎలా పంపించాలో తెలియదు, ఎక్కువగా నెగిటివ్ మాట్లాడుతూ ఉంటాం. ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేస్తాం, సాయంత్రం విజువలైజేషన్ చేస్తాం, మిగతా సమయం అంతా నెగిటివ్ వింటూ ఉంటాం. నా కోరికలు అవ్వట్లేదు, తీరట్లేదంటూ మనమే మళ్ళీ నెగిటివ్ మాటలు మాట్లాడుతూ ఉంటాం. అలా కాకుండా మీ సబ్ కాన్షియస్ మనసుతో ఎలా మాట్లాడాలి. ఇక్కడ మీరు ఒక కారు కొనుక్కోవాలనుకుంటున్నారు, లేదా ఒక ధనవంతుడు అవ్వాలి, కారు కొనుక్కోవాలి. ఆ కారు ఎలా ఉండాలి, మీరు మీ సబ్ కాన్షియస్ మనసుకి, మీ ఆత్మకి, అనంత విశ్వ శక్తిలోకి క్లారిటీగా, క్లియర్ గా ఆ బ్రాండ్ ఏంటి, ఏ కంపెనీ, ఏ కలరు, ఏ మోడలు, ఏ నెంబరు సహా స్పష్టత ఇవ్వాలి. చాలా క్లియర్ గా ఇక్కడ మీరు కారు కావాలి నాకు అన్నప్పుడు దానికి తగ్గ అర్హత మనం కలిగి ఉండాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి, కార్ డ్రైవింగ్ నేర్చుకుని ఉండాలి, లైసెన్స్ కలిగి ఉండాలి. ఆ తర్వాత ఆ కార్ పార్కింగ్ ప్లేస్ మనకు ఉందా, పెట్టుకున్నామా, ఒకటి కావాలనుకున్నప్పుడు అరేంజ్మెంట్స్ అంతా సిద్ధంగా ఉంటాయి. ఆ తర్వాత కార్ డ్రైవింగ్ కంపెనీకి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసామా, ఆ కలర్ కార్, ఏ కలర్ కారు, ఎస్యూబీనా, ఏ బ్రాండ్, ఆ లోపల ఇంటీరియర్ ఎలా ఉండాలి, నెంబర్ ఎలా ఉండాలి, పూర్తిగా మన ఆత్మకి క్లియర్ క్లిస్టల్ గా క్లారిటీ ఇవ్వాలి. ఒక ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న క్వశ్చన్ కి ఆన్సర్ కరెక్ట్ గా రాయకుండా మనకు నచ్చింది వచ్చి రాసి వస్తే మార్కులు పడవు. అలాగే మనకి ఏ కారు కావాలో అనంత విశ్వశక్తిలోకి ఈ కారుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా పంపించకుండా ఆ కారు పొందలేం. జాన్ అసారఫ్ అనే అమెరికన్ ప్రముఖ వ్యాపారి, తన జీవితంలో జరిగిన రియల్ స్టోరీ.
ఆయన ఒక విజన్ బోర్డ్ తయారు చేసి తన ఆఫీస్ లో, ఇట్లాగే ఆఫీస్ ఉంటే తన ఎదురుగా కనిపించేలాగా ఒక విజన్ బోర్డ్ తయారు చేసుకున్నాడు, చాలా పెద్దది. తయారు చేసుకుని తనకు నచ్చిన కారు ఫస్ట్ అమెరికన్ బ్రాండెడ్ కారు ఎస్యూవి కలర్ది, ఆ కలర్ తో సహా అక్కడ పిన్ చేసుకున్నాడు దానికి రెగ్యులర్ గా కనిపించేలాగా. తర్వాత ఒక పెద్ద స్థలంలో ఒక మంచి ఇల్లు, స్విమ్మింగ్ పూల్, చక్కగా సెక్యూరిటీ, చక్కగా నీట్ గా ఉండే హౌస్ ని కలెక్ట్ చేసుకున్నాడు ఫోటో. అది అక్కడ పెట్టుకున్నాడు. ఫస్ట్ కారు పెట్టుకున్నాడు, తర్వాత హౌస్, రిచ్ హౌస్, ఆ కలర్స్ ఎలా ఉండాలో సహా మొత్తం ఆ ఫోటో ఎదురుగా తనకు కనిపించేటట్టు పిన్ చేసుకున్నాడు. ఆ తర్వాత తన ఆఫీసు ఇంటీరియర్ ఎలా ఉండాలి ఆ విధంగా డిజైన్ చేసుకుని పిన్ చేసుకున్నాడు. తను ఎంత ఆరోగ్యకరంగా ఉన్నాడు, స్లిమ్ గా, తన యొక్క యంగ్ ఫోటో కూడా పిన్ చేసుకున్నాడు. సో ఇవన్నీ పిన్ చేసుకుని తన ఫ్యామిలీతో ఆ ఇంట్లోకి గృహప్రవేశం చేస్తున్నట్టు ప్రతిరోజు ఏ పని చేస్తున్నా సరే నైట్ విజువలైజేషన్ లో కూడా ఆ రిచ్ హౌస్ ని కొన్ని వేల డాలర్లు పెట్టి కొన్నట్టు అదంతా థింక్ చేస్తూ పాజిటివ్ గా ఆఫీస్ లో లాభాలు వస్తున్నట్టు తన బిజినెస్ లో ఆ థాట్స్ ని రెగ్యులర్ గా రన్ చేసేవాడు. అలా రన్ చేస్తూ తనకు తెలియకుండానే 3 ఏళ్ళు అయిపోయింది. ఈ 3 ఏళ్లలో తాను కోరుకున్న ఇంటిని పాతది కొనేసి అదే పద్ధతిలో మొత్తం పెయింట్లు వేయించాడు. అసలు ఆ పెయింట్లు ఎలా వేయాలో తన మైండ్ లో ఆ ఇంటిని చూశాడు, ఆ పిన్ చేసుకున్నాడు. అవన్నీ కూడా ఒక బాక్స్ లో ఆ విజన్ బోర్డ్ లో ఏవైతే పెట్టాడో తన కోరికలన్నీ కూడా ఆ ఇల్లు మారిపోయి ఆఫీస్ నుంచి మరొక ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు అవన్నీ ప్యాక్ చేసేసుకుని ఒక బాక్స్ లో ప్యాక్ చేసేసాడు. ప్యాక్ చేసి ఆ బాక్స్ తీసుకెళ్లిపోయి మరి ఆ కొత్త ఇంట్లోకి వెళ్ళాక వెంటనే కదర ఈ ఇల్లంతా సదిరేయటం, ప్రతిదీ తీసి కొన్ని బాక్సులు వదిలేశారు. అవన్నీ తీసి ప్యాక్ చేయకుండా. అట్లా 1 month అయిపోయింది. 1 month అయిపోయినప్పుడు ఒక హాల్లో కూర్చుని ఉండగా వాళ్ళ అబ్బాయి వచ్చి, డాడీ ఈ బాక్స్ లో ఏముంది, ఓపెన్ చేయట్లేదు ఏంటి మీరు అని అడిగాడు. అవును కదా, అవునని చెప్పేసి ఆ బాబు ఎదురంగానే తీశాడు. తీస్తే ఆ కారు వచ్చింది ఫస్ట్. ఆ కారు కలర్ తో సహా తన ఇంటి ముందు పార్క్ చేసి ఉంది. అదే కారు కొన్నాడు ఆయన. తన సంగతే మర్చిపోయాడు. తనలో ఒకలాంటి వైబ్రేషన్స్ వచ్చాయి. ఓహో, నేను అప్పుడు విజన్ బోర్డ్ లో దీన్ని పిన్ చేసుకున్నాను కదా, ఇప్పుడు నా ఇంటి ముందు ఈ కారే ఉంది, నాకు గుర్తే లేదు అని తనలో వైబ్రేషన్స్ వచ్చినాయి. ఒకలాంటి ప్రేమతో కూడుకున్న ఆత్మాశ్రయం, ఆనందంతో ఒక్కసారిగా స్టన్ అయిపోయాడు అనమాట. ఆ తర్వాత తన ఇల్లు ఫోటో తీశాడు. సేమ్ ఇంట్లో ఇప్పుడు అక్కడ ఆ ఇంట్లోనే అతను ఉన్నాడు. అదే కలర్ పెయింటింగ్లు వేయించాడు. సడన్ గా ఆ బొమ్మ పట్టుకుని బయటకు వెళ్ళిపోయే ఫోటో పట్టుకుని అదే పని చూస్తున్నాడు. ఇల్లు మొత్తం ఎక్కడ ఏ పెయింటర్ వాడాలో ఆ పెయింట్ యాజ్ ఇట్ ఈజ్ గా ఎక్కడ ఏది ఉండాలో అందులో ఆ ఫోటోలో ఉన్నట్టుగానే ఇప్పుడు ఆ ఇల్లు ఉంది. తను ఇంకా మరింత ఆశ్చర్యపోయాడు అనమాట. ఆకర్షణ సిద్ధాంతం, అనంత విశ్వశక్తి ఎంత అద్భుతంగా పనిచేస్తుందా అని శరీరం నుంచి ఒక్కసారి గూస్ బాంబ్స్ వచ్చాయన్నమాట. ఎక్కడ కూడా మిస్ కాకుండా యాజ్ ఇట్ ఈజ్ గా ఉంది ఆ ఇల్లు. ఆ పెయింటింగ్లతో ఎలా వేయించాడు, అది ఎలా వేయించాలనిపించింది. ఆ ఇంటి ఫోటో అక్కడ పెట్టుకున్నప్పుడు యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే ఉంది. చూసి తాను ఒక్కసారిగా ఆశ్చర్యంలో మురిగిపోయాడు. అనంత విశ్వశక్తికి కృతజ్ఞతలు చెప్పడానికి ఆ ఫోటో పట్టుకుని ఆ ఇల్లు చూస్తూ ఒక్కసారి పైకి చూస్తూ అలా నిశ్చేష్టుడైపోయాడు. ఇంత బాగా నువ్వు ఆశీర్వదిస్తావు అనుకోలేదు. వావ్, ఏంటి ఆ కారు, ఆ ఇల్లు, ఆ వాతావరణం అంతా తన పిక్చర్ లో చూసింది యాజ్ ఇట్ ఈస్ గా గ్రౌండ్, ఆ సెక్యూరిటీ అంతా అసలు మొత్తం అలాగే ఉంది. తను ఒక్కసారి విస్మయానందం చెందాడు అనమాట. ఆ కృతజ్ఞతలు చెప్పడానికి శరీరం అంతా ఒక్కసారిగా తన్మయత్వంతో, ప్రేమతో నిండిపోయి ఆకాశంలోకి అలా చూస్తూ ఆ ఫోటో పట్టుకుని ఆ ప్రేమతో అలా ఉండిపోయాడు. వాళ్ళ అబ్బాయి మళ్ళీ వచ్చి అతన్ని ఉంటుకుని డాడీ అని అనే వరకు తను తేరుకోలేదు. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ చూడండి, ఒక సెంచరీ కొట్టిన తర్వాత బ్యాటు అలా హెల్మెట్ ఇలా తీసి కృతజ్ఞతలు చెప్తాడు విషయంలోకి చూస్తూ. ఆ కృతజ్ఞత ఎంత బాగా పనిచేస్తుందో చూడండి. అక్కడ మన శరీరం నుంచి ఆత్మానందంతో కూడుకున్నటువంటి మాటలు కృతజ్ఞతతో ఇష్టంగా విశ్వంలోకి వెళ్ళాలి. నార్మల్ గా చెప్పే థ్యాంక్ యూ పని చేయదు. అందుకే మనం ఎవరికైనా సరే, మనకి ఎవరైనా సహాయం చేసినా, చిన్న పని చేసినా ప్రేమతో నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి. ఇష్టం లేకపోతే సైలెంట్ గా ఉండాలి.
సో ఆ అద్భుతాన్ని చూసి అతను ఆశ్చర్యపోయాడు. ఇంకా తను కోరుకున్న ప్రతిదీ కూడా నెరవేరింది. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలనుకున్నాడు, ఆ బిజినెస్ ఆఫీస్ కూడా చూసుకున్నాడు. సేమ్ తను కోరుకున్నట్టుగా ఉండి ఆ కృతజ్ఞతలు చెప్పడంతో తను ఒక బుక్ లో స్వయంగా రాసుకున్నాడు అన్నమాట. ఇంటర్నేషనల్ బుక్ లో జోసెఫ్ మార్బీ గారు రాసిన దాంట్లో తన అనుభవాలను ఆయనే రాశాడు. నేను ఇలా కోరుకుంటే ఇట్లా జరిగింది. అట్లా హృదయం అంతా ఆత్మాశ్రయంతో ఆనందంతో నిండిపోయింది అనమాట. మనకి తెలిసి తెలియక మనం ఏవో కోరికలు కోరుకుంటాం. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ సంగతి తెలియదు. అవి పనిచేస్తాయి. ఇదిగో నేను కోరుకున్నదే వచ్చింది చూసారా, నేను ఇది అనుకున్నాను, ఇది నా దగ్గర ఉంటే బాగుంటుందని, అది జరిగింది. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అనే సంగతి వాళ్ళకి తెలియదు. సో మనం కోరుకోవాలి, హృదయపూర్వకంగా కోరుకోవాలి. ఈ శరీరం అంతా ఒక ఇష్టంతో కూడుకున్నటువంటి కోరిక రిలీజ్ అవ్వాలి. అప్పుడు అదే జరుగుతుంది. ఒక లైఫ్ పార్ట్నర్ విషయంలో కూడా ఆయన కోరుకున్న లైఫ్ పార్ట్నరే వచ్చింది. ఒక మోడల్, ఒక దాంట్లో ఆమె చాలా చాలా టాలెంటెడ్ పర్సన్ అనమాట అమ్మాయి. ఆ టాలెంటెడ్ పర్సన్ ని చూస్తూ తను ఆ ఫొటోస్ పెట్టుకుని తనని మ్యారేజ్ చేసుకున్నట్టుగా అట్లా అనుకునేవాడు. అది జరిగింది అనమాట అతని లైఫ్ లో. సో ఇల్లు వచ్చింది, కారు వచ్చింది, వ్యాపారంలో కూడా తను అనుకున్నట్టుగా కొన్ని లక్షల డాలర్ల వ్యాపారం జరిగింది. అన్ని జరిగాయి. ఆ హృదయం అంతా ఉప్పొంగిపోయి కృతజ్ఞతలతో అలా ఉండిపోయాడు. ఇంటి బయట ఉండి ఆకాశంలోకి చూస్తూ, ఇంత గొప్పగా ఆశీర్వదిస్తావు అనుకోలేదు నేను. ఎంత ఆత్మాశ్రయంతో కొన్ని నిమిషాల పాటు కొన్ని అలా ఉండిపోయినప్పుడు ఆ అబ్బాయి వచ్చి మళ్ళీ ఇతను పట్టుకునే అంత వరకు కూడా ఆ ఉలికి పడి ఒకసారి మళ్ళీ నార్మల్ స్టేజ్ లోకి వచ్చాడు. అంటే అద్భుతం జరిగిన తర్వాత ఒక వ్యక్తి తన హృదయపూర్వకంగా విశ్వంలోకి ఆనందాలు తెలపడం అనేది, అంటే అక్కడ ఎట్లా చెప్పాలి, ఎంత కృతజ్ఞలై ఉండాలనే విస్మయానంతో కూడా ఆ శరీరం పులకించిపోయేది. అలా మనకేం కావాలో విశ్వాసంతో నమ్మకంతో కోరుకుంటే అద్భుతాలు జరుగుతాయి. ఇలా కోరుకుంటున్నాను, ఎవరికైనా జరిగాయా, ఇట్లా క్వశ్చన్ చేస్తూ ఉంటాం. ఈ గొప్ప ప్రపంచాన్ని, అంతులేని శక్తిని అనుమానిస్తే అప్పుడు అది జరగదు. మీ ప్రాసెస్ ని మీకు మీకే ద్రోహం చేసుకున్నట్టు అవుతుంది అని అంటుంది అనంత విశ్వశక్తి. మీరు ఒక విత్తనం నాటారు, చాలా ప్రేమతో వాటర్ పోయారు, పోస్తూ 3వ రోజునే దాని మొలకని అడ్డుకున్నట్టు అవుతుంది, తవ్వుతో పలుగుతో తవ్వుతుంది. అట్లా మన కోరికలకు మనమే ద్రోహం చేసుకుంటే, మనమే అనుమానిస్తే, మరి మరొక విశ్వశక్తి మనల్ని ఎందుకు ప్రేమిస్తుంది, ఎందుకు నమ్ముతుంది? నీకే నువ్వు ద్రోహం చేసుకుంటున్నప్పుడు నేనెందుకు ప్రాసెస్ చేయాలి? ఆ ప్రాసెస్ ను అడ్డుకున్నట్టు అవుతుంది. ఒక రైతు వరి పంట పండించాలంటే ఆకుమడి నాటి ఆ ఆకుని ఆ ఊడిపిస్తాడు తీసుకెళ్ళి. దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. కలుపు వస్తే కలుపు తీసేస్తూ ఉంటాడు. లేకపోతే ఆ కలుపుకి ఎక్కువ బలం వెళ్ళిపోయి మెయిన్ పంటకు తగ్గిపోతుంది. ఈ కలుపు అనేది మీలో అనుమానం అనమాట. దాన్ని తీసేయాలి, దాన్ని రానికూడదు. అది వస్తే మెయిన్ పంట పండదు, మీ కోరికలు నెరవేరవు. ఆ కలుపు అనే నెగిటివ్స్ ని తీసివేయాలి. ఆ నెగిటివ్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ప్రమాదం. అందుకే గురువులను కలిసి ఆ నెగిటివ్ తీసేసుకునే ప్రాసెస్ ని హీలింగ్ చేయించుకోవడం దగ్గర నుంచి అవన్నీ చేయాలి. అట్లా కోరిక పైన ధ్యాస ఉంచేలాగా మీలోని దైవశక్తితో మాట్లాడాలి. నాలోని అంతులేని మేధస్సు, నాకేం కావాలో నీకు తెలుసు, నాకు అడ్డుకుంటున్న ప్రతిదాన్ని రిమూవ్ చేయమని ప్రేమతో చాలా ఇష్టంగా చెప్పి ఓపెన్ చెప్పాలి. అట్లాగే ఆ వస్తువు పట్ల, కోరిక పట్ల, ఆ ఇల్లు పట్ల, జాబ్ పట్ల, లైఫ్ పార్ట్నర్ పట్ల, ఆఫీస్ పట్ల, కారు పట్ల, ఇంకా ఏం కావాలో ప్రతి దాని పట్ల చాలా క్రిస్టల్ క్లారిటీ ఉండాలి. ఆ వస్తువును కోరుకోవటంలో ప్రేమ ఉండాలి, నమ్మకం ఉండాలి. ఈ శరీరం నుంచి ఆ వైబ్రేషన్స్ అనే ప్రేమ, కృతజ్ఞత, ఆ వాక్యాలు పలికేటప్పుడు ఆ 5 సెన్స్ ఫీలింగ్స్ కరెక్ట్ గా విషయంలోకి వెళ్ళాలి. ఈ సరిగ్గా చేస్తున్నామా లేదా, ఒకవేళ మనకు రాకపోతే నెగిటివ్ బ్లాక్స్ ఉండి అడ్డుకుంటా ఉంటే గురువుల్ని కలిసి డైరెక్ట్ గా పర్సనల్ క్లాస్ నేర్చుకోవటమా, క్లాస్ అటెండ్ అవటం ద్వారా చాలా క్లారిటీ వస్తుంది అనమాట ఇంకా ఈజీగా. లేదంటే ఈ జీవితం ఎంతకాలం బాధలు పడతాం, ఇట్లా ఎన్నాళ్ళు బాధలు పడతారు. సో అన్ని వ్యతిరేకతలు అవుతా ఉంటాయి. ఆ వ్యతిరేకతని అడ్డుకుంటున్న వాటిని క్లీన్ చేసుకోవాలి. ఎలా చేయాలి, ఎలా రాసుకోవాలి రేపటి భవిష్యత్తు గురించి, ఈ కోరుకున్న వాటిని ఎలా పొందాలి, ఇలాంటి అనేక విషయాలు మీకు క్లారిటీగా క్లిస్టల్ గా ఉన్నప్పుడు సూటిగా చాలా ప్రేమతో విశ్వంలోకి పంపించడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా సరే మనం నమ్మితేనే అద్భుతాలు జరుగుతాయి. నేను ఆ ఎగ్జామ్ పాస్ అవుతానని మీరు నమ్మకంతో చదివి టెన్షన్స్ పక్కన పెట్టేసి ప్రేమతో చిరునవ్వుతో వెళ్ళి రాస్తేనే పాస్ అవుతారు. అట్లా మనం ఇతరుల పట్ల కూడా ప్రేమను చూపిస్తేనే మనకి ప్రపంచం నుంచి ప్రేమ అందుతుంది. మనమే అసహనాన్ని వ్యక్తం చేస్తూ, మనమే చిరాకు పడిపోతూ, ఇది ఎందుకు నెరవేరుతుంది, అది ఎందుకు అవుతుంది అని మనమే అడ్డుకుంటూ మాట్లాడుతూ ఉంటే ఏది మనకు రాదు. విశ్వాసం, నమ్మకం, ప్రేమ, ఆత్మాశ్రయంతో కూడుకున్నటువంటి ఆనందం,
వెల్లువలేగా 5 సెన్స్ ఫీల్ అవుతూ చాలా ప్రేమగా కోరుకున్న ప్రతి దాన్ని ఒక విజన్ బోర్డ్ లో ఏదైతే పిన్ చేసుకున్నామో ప్రతి కోరిక నెరవేరుతుంది అని ఆశతో ఆ భవిష్యత్తుని ముందే ఊహించుకుంటూ కృతజ్ఞతలు చెప్తూ ఉపనొపను చెప్తూ ప్రేమతో విశ్వంలోకి వదిలిపెట్టాలి. ఇట్లా మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఒక గురువుగా మీ అందరి కోరికలు నెరవేరాలని మీకోసం కూడా నేను విశ్వాన్ని కోరుకుంటున్నాను, ప్రేయర్ చేస్తున్నాను. మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ సొంత ఇల్లు, ఈ లోన్ నుంచి బయటపడటం, ఈ గోల్డ్ లోన్ నుంచి బయటపడడం, అప్పుల నుంచి బయటపడడం, ఇంకా మానసికంగా ఆరోగ్యం కోసం వీటన్నిటినీ పూర్తి విశ్వాసంతో పూర్తి నమ్మకంతో ఎంత ప్రేమను వ్యక్తం చేస్తూ విశ్వాసాన్ని ప్రకటిస్తారో అంత అద్భుతాలు జరుగుతాయి. మీకే మీపై నమ్మకం ఉండాలి. మీలోని బ్లాక్స్ రిమూవ్ చేయమని కోరుకోవాలి. ఈ ప్రపంచాన్ని నాకు అనుకూలంగా పునఃసృష్టి చేయమని విశ్వంలోకి చేతులపైకి ఎత్తి ప్రేమతో అడగాలి. మీరు అడగండి పొందుతారని రాయబడి ఉంది. కాబట్టి మీ కోరికలు నెరవేరడానికి మీ మానసిక స్థితి అంతా కూడా చక్కగా సిద్ధం చేసుకుని చాలా ప్రేమతో ప్రతి ఇమేజ్ ఇష్టంగా విశ్వంలోకి పంపించండి, పొందండి. థ్యాంక్ యూ సో మచ్.